హర హర మహాదేవ శంభో శంకర. నేను ఇప్పటివరకు చాలా శివలింగాలకి అభిషేకాలు చేశాను. అమ్మ వాళ్ళ ఇంట్లో స్ఫటిక శివలింగానికి, వదిన వాళ్ళ ఇంట్లో మరకత లింగానికి, అలాగే నా ఇంట్లో రాతి శివలింగంతో పాటు పంచలోహాల్లో ఒకటైనటువంటి ఇత్తడి శివలింగానికి కూడా అభిషేకాలు చేస్తుంటాను కదా. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ స్ఫటిక శివలింగానికి శుక్రుడు అనుగ్రహం కోసం అభిషేకిస్తుంటారు. అలాగే మరకత శివలింగం వచ్చేటప్పటికి బుధగ్రహ అనుగ్రహం కోసం ఎక్కువగా అభిషేకిస్తుంటారు. ఇప్పటికీ కూడా చాలామందికి అమ్మో శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా ఇలాంటి భయాలు ఉంటాయి. అస్సలు డౌట్ అవసరం లేదండి. బొటిని వేలు కన్నా చిన్న శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు, రోజు అభిషేకం చేయొచ్చు. ఆయనకి చెంబుడు నీళ్లు కాదు, స్పూను నీళ్లు పోసినా కూడా పరవశించిపోతాడనమాట. ఇప్పుడు చాగంటి గారు చెప్పినటువంటి ఒక చిన్ని స్టోరీ చెప్పుకుందాం. నాయనార్ అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను నిత్యం శివలింగానికి శివాభిషేకాలు చేస్తూ ఆయన నామజపం చేస్తూ ఉండేవాడు. అలానే ఒకరోజు శివాభిషేకాలు జరిగినాక స్వామిని శుభ్రంగా తుడుచుకొని శివపంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ కళ్ళు మూసుకుంటాడు. ఈలోపు లోపలికి నైవేద్యం తీసుకొచ్చినటువంటి భార్యకి శివలింగం మీద సాలీడు పాకుతూ కనిపిస్తుంది. అది చూసిన వెంటనే ఆవిడ అయ్యో శివుడి పైన, శివలింగం కాదు శివుడి పైన సాలీడు పారాడుతుందని చూసి హడావుడిగా శివయ్య దగ్గరకు వచ్చి చిన్న పిల్లల మీద ఏదైనా పురుగు పాకినప్పుడు తుతుతు అని అరిచేతిలో అట్లా ఉమ్మి పూసుకొని అడ్డుతాం కదా దద్దుర్లు రాకుండా, అలా తన చేతిలో ఉమ్మి పూసుకొని స్వామిని సాలీడు ఎక్కడైతే పారాడిందో అక్కడ అద్దిద్దనమాట. ఈలోపు కళ్ళు తెరిచినటువంటి నాయనార్ అది చూసి స్వామికి అపచారం జరిగిందని భార్యను అరిచి ఇంట్లో నుంచి బయట ఉన్న గదిలోకి వెళ్ళమని అరుస్తాడు. అయితే నాయనారికి ఆ రోజు రాత్రి కలలో శివయ్య తండ్రి కనిపించి, నాయనా ఒక్కసారి చూడు, నాకు ఒళ్ళంతా దద్దుర్లు వచ్చినాయి, నువ్వేమో కళ్ళు మూసుకొని శివపంచాక్షరి మంత్రం చదువుతున్నావు. ఆ మహాతల్లి నేను శివలింగం కాదు సాక్షాత్తు శివుడి మీదే సాలీడు పాకుతుందని ఉమ్మి ఎక్కడైతే రాసిందో అక్కడ తప్పించి ఒళ్ళంతా దద్దుర్లు వచ్చినాయి అని చెప్పి వెంటనే వెళ్ళి నీ భార్యకి క్షమాపణలు చెప్పి నా వద్దకు తీసుకురా అని చెప్తాడు. నువ్వు నీ భార్యలో అపచారాన్ని మాత్రమే చూశావు, కానీ నేను ఆ తల్లిలో నా మీద ఉన్నటువంటి ప్రేమను భక్తిని చూశాను అని నాయర్తో అనగానే పరుగు పరుగు నా భార్య దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమించమని భార్యను వెంట పెట్టుకొని తీసుకొస్తాడు. ఆ తండ్రికి కావాల్సింది ప్రేమ మాత్రమే, ఉపచారాలు కాదు. ఉపచారాలు ఎన్ని చేసి ప్రేమ లేకపోతే ఆ భక్తి వ్యర్థం. స్వచ్ఛమైన భక్తికి ఏ దేవుడైనా దాసుడే. హర హర మహాదేవ. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.